ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మారుతి సుజుకి, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవీ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరేంటి వాటి మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇలాగే ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా ఈ నెక్స్ట్ వీక్ వరకు కూడా? అయితే అలా ఖచ్చితంగా మనం చెప్పగలిగిన పరిస్థితి లేదండి. మనం గమనిస్తే చాలాసార్లు నిఫ్టీ ఒక్కసారి 26,000 టచ్ అయిన తర్వాత మళ్ళీ 26,000, 26,100 లెవెల్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రావటం, మళ్ళా మార్కెట్ బిలో 26,000లో 25,900 అట్లా రావటం మనం గమనించాం. ఇది కనుక ఇలా స్ట్రాంగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అంటే నిఫ్టీ 26,100 ఆ స్థాయిలో కనీసం 2 రోజులైనా క్లోజింగ్ బేసిస్లో కనుక వస్తే అప్పుడు మనం మళ్ళా ఒక స్మాల్ బుల్ రన్ అనేటువంటిది స్టార్ట్ అయిందని చెప్పగలుగుతాం. అలా జరగనంత వరకు కూడా ఈ యొక్క ర్యాలీస్ అన్నీ కూడా సేల్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్లకి దారితీసి ఈ రెసిస్టెన్స్ కారణంగా మళ్ళా నిఫ్టీ బిలో 26,000కి వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి ఇన్వెస్టర్స్ కాస్త గమనిస్తూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సింది తప్పితే ఏదో ఒకరోజు మార్కెట్ పెరిగినంత మాత్రానికే ఈ వీక్ అంతా ఇలాగే పెరుగుతుందని చెప్పి అనుకోవడానికి లేదు. కాలర్ ఉన్నారు సార్. శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి జీవీ రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. ఆమీ ఆర్గానిక్ అనేది ఈ రేట్ లో లాంగ్ టర్మ్ ఏమైనా తీసుకోవచ్చు సార్ 2 years కి. అదేవిధంగా సార్ లిక్కర్ లో వచ్చేసి నా దగ్గర సులా వైనియార్స్ ఉన్నాయి సార్. ఇవి అమ్మేసి అసైడ్ డ్రైవర్స్ లో కానీ లేదంటే లిక్కర్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటారా? ఫస్ట్ మీరు అడిగింది అనీ ఆర్గానిక్స్ అండ్ కెమికల్స్ అండి? అవును సార్. ఓకే, ఎంతలో కొన్నారు? నేను వచ్చేసి 1,500లో కొన్నాను సార్. ఓకే అండి. అంటే మీరు టైం హారిజన్ లాంగ్ టర్మ్ అండి? అవును సార్. ఓకే, ఇప్పుడు మీ ఆలోచన ఏంటి? అది అమ్మి వేరే ఏదైనా కొందాం అనుకుంటున్నారా? లేదు సార్, హోల్డ్ చేసుకోమని. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే కంపెనీ ఫండమెంటల్స్ అయితే బాగానే ఉన్నాయండి. మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి ఈ కంపెనీ. నెక్స్ట్ కలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీ రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే. జీవీ రావు గారు నమస్తే. నమస్తే అండి సార్. నాకు 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. చెప్పండి. ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బయోకాన్ షేర్స్ తీసుకోవచ్చా? ఓకే. రెండవది లెమన్ ట్రీస్ నా దగ్గర 100 షేర్స్ 175 రూపీస్ లెక్క కొన్నాను సార్. ప్రస్తుతం 14% లాస్ లో ఉన్నాను. అది యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే అండి. ముందుగా మనం బయోకాన్ విషయానికి వస్తానండి. బయోకాన్ కరెంట్ ప్రైస్లో కన్నా కూడా ఇక్కడి నుంచి ఏదైనా మినిమం ఒక 5% మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడే ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే లెమన్ ట్రీ విషయానికి వస్తే ఇప్పటికే ఉన్న షేర్లను అయితే మీరు హోల్డ్ చేయండి. ఫర్దర్గా మళ్ళీ లెమన్ ట్రీనే యాడ్ చేసుకునే కన్నా కూడా ఆ సెక్టార్లో మీరు ఇండియన్ హోటల్స్లోకి ఎంటర్ కావటం మంచిదండి. ఇండియన్ హోటల్స్ షేర్ ప్రైస్ కాస్త ఎక్కువైనప్పుడు కూడా దాని యొక్క ఫండమెంటల్స్తో పోల్చుకుంటే రీజనబుల్ వాల్యుయేషన్లో ఉందని చెప్పొచ్చండి. అంటే అది 850, 840 దాకా వెళ్ళిన షేరు ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 720లో మీకు అవైలబుల్ అవుతుంది. క్లియర్ విజిబిలిటీ ఉంది, గ్రోత్ పాత్ అంతా బాగుంది. కాబట్టి మీరు హోటల్ ఇండస్ట్రీలో ఫర్దర్గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇండియన్ హోటల్స్కి వెళ్ళటమే మంచిది. లెమన్ ట్రీ ఇప్పటికే ఉన్న షేర్లు అయితే మాత్రం కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీ రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, రెండోది వచ్చేసి ఈక్విటాస్ బ్యాంకు ప్లస్ జీ షిప్పింగ్ బై చేయొచ్చా సార్ కరెంట్ ఏమన్నా?
కరెంట్ ప్రైస్ లో? ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ 3 షేర్లు కూడానండి కరెంట్ ప్రైస్లో బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు గమనిస్తే 90 రూపాయల నుంచి 146 రూపాయల వరకు కూడా ఒక లెస్ దాన్ 1 ఇయర్ పీరియడ్లో పెరగటం మనం చూసాం. అంటే మోర్ దాన్ 50% గ్రోత్ మీకు వితిన్ 1 ఇయర్లో వచ్చింది. ఇక్కడి నుంచి మీకు రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు అండి. అంటే అప్ సైడ్ పాసిబిలిటీ 160 వరకు ఉండొచ్చు అనుకుంటే డౌన్ సైడ్ పాసిబిలిటీ 120 వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చూసినప్పుడు మనం ఇప్పుడు కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్కి వెళ్ళకపోవటమే మంచిదండి. అలాగే ఈక్విటాస్ విషయంగా కూడా ఈ కరెంట్ ప్రైస్లో అయితే ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటమే మంచిదండి. సార్ ఎన్సీసీ ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఎన్సీసీ పొరపాటు కూడా ఎగ్జిట్ కాకండి. కరెంట్ రేట్లో ఇన్ఫ్యాక్ట్ ఫర్దర్గా కూడా మీరు బై చేయొచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే సమ్వేర్ అరౌండ్ 180 రూపీస్లో మీకు అవైలబుల్ అవుతుంది. భారతదేశంలో అంటే ప్రముఖ బ్రోకరేజెస్ అన్నీ కూడా ఎన్సీసీకి 1 ఇయర్ ప్రైస్ టార్గెట్ని 238 నుంచి 258 వరకు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ కరెంట్ ప్రైస్ నుంచి ఒక 30% అప్ సైడ్ మినిమం టార్గెట్ ప్రైస్గా చాలా బ్రోకరేజెస్ ఎన్సీసీ విషయంలో చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రేట్లో ఫర్దర్గా మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి, కానీ ఇక్కడి నుంచి ఎగ్జిట్ మాత్రం కాకండి. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. గుడ్ మార్నింగ్. యూని హెల్త్ షేర్ కొనుక్కోవచ్చండి ఇప్పుడు? ఏదండి? యూని హెల్త్ హెల్త్ యూని హెల్త్ అండి? అవునండి. ఒక నిమిషం చెప్తున్నాను. అవునండి. యూని హెల్త్ ఇప్పుడు మనకు 266 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ యూని హెల్త్ హాస్పిటల్స్. అయితే మనం ఇయర్ హై లెవెల్ చూస్తేనే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ హైలోనే ఉందండి. ఇది పిఈ వచ్చి 17.1, బుక్ వాల్యూ 80 రూపాయలు ఉంది. ఫండమెంటల్స్ రీజనబుల్గానే ఉన్నప్పటికీ కరెంట్ ఇప్పుడు ఏంటంటే మీకు 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుందండి ఈరోజు ఉన్న ప్రైస్. ఈ ప్రైస్లో ఎంటర్ అయితే మీకు రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉండదు. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి ఏదన్నా మార్కెట్ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే దీనిలో పొజిషన్ తీసుకోండి, కానీ ఇప్పుడు రేట్లో మాత్రం ఎంటర్ కాకండి. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఆస్ట్రా మైక్రో షేర్స్ ఇప్పుడున్న రేట్లో తీసుకొచ్చారు సార్, 975లో ఉంది. లేదండి, ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఇప్పుడు మన ఫుల్లీ ప్రైస్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీనిలో మీరు ఇక్కడి నుంచి అది అరౌండ్ 900 రూపీస్కి వచ్చినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ ఆలోచనతో ఫ్రెష్ బయింగ్ చేయండి, కానీ ఈ రేట్లో అయితే న్యూ ఎంట్రీని అవాయిడ్ చేయండి. గ్రో కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు బై చేయొచ్చు అని. ఏదండి? గ్రో. ఓకే. ఇక్కడ డేటా అవైలబుల్ కావట్లేదండి. రేట్లో కొన్న రేట్ కూడా చెప్పట్లేదు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ట్రాన్స్ఫర్ లైటింగ్ మరియు ఎన్ఎఫ్డిఎల్ రెండు ఫ్రెష్ బయింగ్ కి ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. ఏదండి? ఎన్ఎఫ్సిఎల్? ఎన్ఎఫ్డిఎల్ ట్రాన్స్ఫర్ లైటింగ్. ట్రాన్స్ఫర్ లైటింగ్ అయితే ఫ్రెష్ బయింగ్ ఇప్పుడు ప్రజెంట్ అవాయిడ్ చేయండి. ఎన్ఎస్డిఎల్ ఏమన్నా మీరు సమ్వేర్ అరౌండ్ 1050కి వస్తేనే ఫ్రెష్ బయింగ్ గురించి చూడండి. ఈరోజు కొద్దిగా కరెక్షన్లో ఉంది, బట్ అయినప్పుడు కూడా ఈ ప్రైస్ కూడా వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. సమ్వేర్ అరౌండ్ 1050కి వచ్చినప్పుడు మాత్రం మీరు ఎన్ఎస్డిఎల్లో ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. ప్రజెంట్ రేట్ లో లారస్ ల్యాబ్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఈ రెండులో ఏది మంచిదో ఒక్కసారి చెప్పండి సార్. మా దృష్టిలో కరెంట్ రేట్లు ఇవి రెండు కూడా అవాయిడ్ చేయదగిన స్టాక్సేనండి. లారస్ ల్యాబ్ ఏంటంటే చాలా కాలము డౌన్ ట్రెండ్లో ఉండి కాస్త రికవరీ అయ్యి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. ఒకవేళ ఇప్పటికే కనుక మీకు ఉండుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి తప్పితే ఈ రెండు షేర్లు కూడా
ఫ్రెష్ బయింగ్ అయితే ఈ రేట్లో మాత్రం ఐటీ షేర్స్ బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఆ స్టాక్స్ గురించి తెలుసుకుందాం సార్. ఐటీ స్టాక్స్కి సంబంధించి పెరిగాయి. గతంలో డౌన్ఫాల్ ఉన్న స్టాక్స్ ఇవాళ రికవరీ అయ్యాయి అనుకోవచ్చు. ఈ ట్రెండ్ ఎప్పటివరకు కొనసాగే ఛాన్స్ ఉంటుంది సార్? ఈ రోజున మనకి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా మంచి ప్రాఫిట్లోకి వచ్చాయని చెప్పొచ్చండి. నిన్నటి రాక ఇన్ఫోసిస్ షేరు అటు ఇటుగా కదలాడి బిలో 1500లో మనకి 1480, 1485లో కూడా రావటం చూసాం. నిన్నటి నుంచి ఈ రోజుకి ₹50 పైన ఒక షేర్కి పెరుగుదల మనం గమనించాం. అలాగే హెచ్సిఎల్ టెక్ కూడా వితిన్ 1 మంత్లో 10% రైజ్ అవటం అనేటువంటి కూడా చూసాం. ఇలా ఐటీ స్టాక్స్లో ప్రధానంగా ఎందుకు ఇంత పెరుగుదల వచ్చింది అంటే, ఒక రిపోర్ట్ ప్రకారంగా ఐటీ స్పెండింగ్ ఈ ఏడాది కాలంలో ఇండియాలో ఐటీ స్పెండింగ్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉందనేటువంటి రిపోర్ట్ల కారణంగా ఈ యొక్క పెరుగుదల చూసాం. దీనికి తోడుగా ఇన్ఫోసిస్ బైబ్యాక్ నడుస్తూ ఉంటాం. ఈ కారణాలన్నిటి వల్ల ఐటీ స్టాక్స్లో ఈ గ్రోత్ వచ్చింది. అయితే నా సలహా ఏంటంటే, ఇన్వెస్టర్కి ఎవరైతే ఆ స్టాక్స్లో ఒక 10% అండ్ అబోవ్ ప్రాఫిట్లో కనుక ఉండి ఉంటే లాస్ట్ 3-4 మంత్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి. మార్కెట్లో డబ్బు సంపాదించాలని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక పద్ధతి ఏం పాటించాలంటే, ఒక ఇయర్లో మనం ఒక షేర్ కొన్న తర్వాత అది కనుక కొంచెం రీజనబుల్గా అప్రిసియేషన్ వస్తే ఆ ప్రాఫిట్ని బుక్ చేసుకోవటం అనేది అలవాటుగా చేసుకోవాలండి. అలా అలవాటుగా చేసుకుంటే కొన్ని కంపెనీల్లో ఒకే ఏడాదిలో 3-4 సార్లు కూడా మనం ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం వస్తుంది. ఆ ప్రాఫిట్ని బుక్ చేసుకోవటం వల్ల వాళ్ళకే ప్రయోజనం ఎక్కువ పొందే అవకాశం ఉంటుందండి. అందుకని ఐటీ స్టాక్స్లో ఎవరైతే మంచి ప్రాఫిట్లో ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ మధు చేస్తున్నారు. మధు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే అండి. కంటిన్యూ తర్వాత ఎడల్బర్గ్ సిమెంట్ ఈ రేట్లో బై చేయొచ్చండి. ఏ సిమెంట్ అండి? ఎడల్బర్గ్ సిమెంట్ అండి. ఒకసారి రిపీట్ చేయండి సార్, స్టాక్ నేమ్ అర్థం కావట్లేదు. ఎడల్బర్గ్ సిమెంట్. లేదు సార్, అర్థం అవ్వట్లేదు. కొంచెం పెద్ద మాట్లాడండి మధు గారు. ఎడల్బర్గ్ సిమెంట్ అండి. లేదండి, కంపెనీ పేరు. మీ కంపెనీ నేమ్ అర్థం కావట్లేదండి. కామెంట్లో టైప్ చేయమని. ఎడన్బర్గ్ సిమెంట్ తర్వాత చెప్దాం, టైప్ చేయమనండి. సార్ జిందాల్ సా గురించి అడుగుతా ఉన్నారు. అలాగే అర్బన్ కంపెనీ ఎగ్జిట్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. జిందాల్ సా వచ్చేసండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹127 ఉందండి. ఇది 52 వీక్ లో 162, అలాగే 52 వీక్ హై వచ్చేసి 343 ఉంది. స్టాక్ వచ్చేసి ప్రజెంట్ 7.78 PEలో ఉందండి. దీని బుక్ వాల్యూ ₹189. అంటే బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువలో ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుందంటే ఇది వాల్యుయేషన్ పరంగా చాలా అండర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెష్ బయింగ్ చేసుకోవడానికి చాలా అనువైనటువంటి సమయం అని చెప్తాను. అందుకని జిందాల్ సాల్ ఇప్పటికే షేర్లు ఉంటే ఒకవేళ లాస్లో ఉన్నా కూడా పొరపాటు కూడా అమ్మకండి. అవి హోల్డ్ చేయడంతో పాటుగా మరిన్ని షేర్లు కూడా కరెంట్ ప్రైస్లో మీరు కొనొచ్చు. అది కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేకపోతే నెక్స్ట్ మీరు అడిగినట్టు అర్బన్ కంపెనీ విషయం కూడా, అర్బన్ కంపెనీ కూడా లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగిన కంపెనీ అనండి. శ్రీధర్ కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ అండి చెప్పండి. నమస్తే అండి. నమస్తే రావు గారు. నమస్తే అండి. సార్ నాకు ఎల్ఐసి 850లో ఎల్ఐసి ఉన్నాయి సార్. ఓకే. దాన్ని ఉంచమంటారా లేకపోతే దాన్ని ఎగ్జిట్ అవ్వమంటారా? మ్యాన్ కైండ్ ఫార్మా 2500 ఉన్నాయండి. దాని పరిస్థితి సార్ అది ఏమైనా రేట్ వస్తుందంటారా లేకపోతే ఏమైనా యాడ్ చేసుకోమంటారా? రైట్ అండి. ముందుగా ఎల్ఐసి విషయానికి వస్తానండి. ఎల్ఐసి ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 900-915లో ట్రేడ్ అవుతుంది. ఎల్ఐసి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా అది అండర్ వాల్యూలోనే ట్రేడ్ అవుతుందని చెప్తాను. మనం మిగతా ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫండమెంటల్స్తో పోల్చినప్పుడు వాటికన్నా ఎంతో స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఎల్ఐసి షేరు ఇక్కడి నుంచి ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశాలే ఉండేయండి. అందుకని చెప్పి తొందరపడి ఎల్ఐసి షేర్లు అయితే మీరు అమ్మకండి. అలాగే మ్యాన్కైండ్ ఫార్మా కూడా ఫార్మా సెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అండి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్ అందించేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు కనుక 2-3 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం మ్యాన్కైండ్ ఫార్మా డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఫర్దర్గా యాడ్ చేయాలనుకుంటే మ్యాన్కైండ్ ఫార్మా కాకుండా మీరు గ్లెన్మార్క్లో యాడ్ చేసే ప్రయత్నం చేయటం మంచిది. ఇప్పటికే ఉన్నటువంటి మ్యాన్కైండ్ ఫార్మాని హోల్డ్ చేస్తూ ఫర్దర్గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గ్లెన్మార్క్ వైపు చూడండి. నెక్స్ట్ కాలర్ నాగేంద్ర కుమార్ చేస్తున్నారు. నాగేంద్ర కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి.
సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికి ఛానల్ వాళ్ళకి అండ్ బీవీరావు గారికి. సార్ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రైస్ లో స్కేల్స్ టెక్నాలజీస్ అండ్ సిఈసి ఇంటర్నేషనల్ రెండు తీసుకోవచ్చు సార్. ఈ రెండు షేర్లు కూడా ఇప్పుడున్న రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదైనా మార్కెట్ కరెక్షన్లో మాత్రమే మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయటం మంచిదండి. ఏమవుతుందంటే టెక్నాలజీలో టెంపరీగా వచ్చినటువంటి రైజ్ వల్ల మీరు ఇమీడియట్గా దానిలో ఎంటర్ అవ్వకపోవటమే మంచిదండి. సార్ జేపీ పవర్ గురించి అడుగుతున్నారు, సుజలాన్ గురించి. ఈ రెండు షేర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఈ రెండిట్లో రిలేటివ్లీ మనకి సుజలాన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. నిజానికి సుజలాన్ కంపెనీలో షేర్లో ఇన్వెస్ట్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి తెలుగు ప్రజలు చాలామంది, దాదాపుగా ఎంతో పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ సుజలాన్లో ఇన్వెస్ట్ చేసి హై ప్రైస్లో కూడా అందులో ఉన్నారు. అయితే ఎప్పుడు పెరుగుతారని ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇది లాంగ్ టర్మ్ ప్లే అండి. సుజలాన్ ఒక 2-3 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ జేపీ పవర్ నుంచి ఎగ్జిట్ సుజలాన్లోకి షిఫ్ట్ అవడం కూడా మంచి ఆలోచనే అవుతుందండి. గంగరాజు కాల్ చేస్తున్నారు. గంగరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పిఎఫ్సి 395 లో కొన్నాను. ఓకే, అది రేట్ తగ్గింది కదా, ఇప్పుడు 375 రేంజ్ లో ఉంది. కెన్ ఐ యాడ్ దిస్ షేర్ టు మై పోర్ట్ఫోలియో? అదొకటి. రెండోదేమో వారి ఎనర్జీ ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ జరిగి అదొక 4% ఎంత డౌన్ అయిందండి. అవునండి, అది ఈ టైంలో కొనొచ్చా? రైట్ అండి. ముందుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఈ రంగంలో ఉన్న కంపెనీలో బెస్ట్ కంపెనీ అని చెప్తారండి. ఇది దీని యొక్క వాల్యుయేషన్ కానీ ఆ కంపెనీ యొక్క ఫెయిర్ ప్రైస్ కానీ మనం గమనిస్తే ఇది అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. అంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది ఈరోజు కూడా అబవ్ 400 రూపీస్లో ట్రేడ్ అవ్వాల్సిన కంపెనీ. కానీ ఇవాళ మీకు సమ్వేర్ అరౌండ్ 375 372లో ట్రేడ్ అవుతుందంటే ఇది బయింగ్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అదే కాకుండా ఎక్సలెంట్ డివిడెండ్ ఈల్డ్ అందిస్తున్నటువంటి కంపెనీ అండి. సో మీరు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో మినిమం ఒక 2-3 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఎన్ని షేర్లైనా యాడ్ చేసుకోవచ్చు అండి. దీనిలో రిస్క్ చాలా తక్కువనే చెప్పొచ్చు ఇప్పుడున్న ప్రైస్లో. సో ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయం. లేకపోతే వారెన్ ఎనర్జీ విషయానికి వస్తే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ న్యూస్ రాగానే తగ్గింది కాబట్టి తగ్గగానే మనం దానిలో ఎంటర్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేయకండి. అది రైడ్ తర్వాత జరిగిన పరిణామం ఏంటి, రైడ్లో ఏం దొరికింది, తర్వాత కంపెనీ ఏమన్నా అవకతవకలు ఉన్నాయా, ట్యాక్స్ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి క్రమేణా మీ క్లారిటీ వస్తుంది కొద్ది రోజుల్లో. ఆ క్లారిటీ తర్వాత క్లియర్ విజన్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ చేయండి. కానీ కేవలం వాళ్ళ ఒక్క న్యూస్ వల్ల రేట్ కొంచెం తగ్గింది కదా అని చెప్పి జంప్ చేసి మాత్రం ఖరీదు చేయకండి. మనకి న్యూస్ క్లారిటీ వచ్చినాక కాస్త ప్రైస్ ఎక్కువలో కొన్నా కూడా ప్రాబ్లం లేదండి. అంత క్లారిటీ లేకుండా మాత్రం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తానండి. నెక్స్ట్ కాలర్ రఘువీర్ చేస్తున్నారు. రఘువీర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీబీ రావు గారితో. హలో సార్, నమస్తే రావు గారు. నమస్తే అండి. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ లో కావేరీ హాస్పిటల్స్, స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకోవచ్చా సార్? ఒకవేళ మీరు హాస్పిటల్ సెక్టార్లో ఉండాలి అనుకుంటారండి, నిజానికి అపోలో హాస్పిటలే బెటర్ చాయిస్ అండి. ఇప్పుడు ప్రైస్ కొంచెం తగ్గుతుంది గమనించండి. ఒక 7,300 అట్లా వచ్చినప్పుడు అపోలో హాస్పిటల్లోనే ఫ్రెష్ ఎంట్రీ తీసుకుంటే మీకు ఓవరాల్ గ్రోత్కి ఎక్కువ అవకాశం ఉందండి దానిలో. అందుకని చెప్పి ఇప్పుడు మీరు కావేరీ కన్నా కూడా అపోలో విషయం వైపు చూడండి. నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ వచ్చినా కూడా మీకు ఎష్యూర్డ్ గ్రోత్కి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ జానీ చేస్తున్నారు. జానీ గారు మాట్లాడండి. సార్ రావు గారికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీకో ఆటో, జమునా ఆటో ప్రజెంట్ రేట్ లో కొనొచ్చా? ఈ రెండు షేర్లు కూడా ఏదన్నా కాస్త మార్కెట్ కరెక్షన్లోనే మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా జమునా ఆటో లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి బై చేయొచ్చు, కానీ బట్ మార్కెట్ కరెక్షన్లో ఏదైనా తగ్గినప్పుడే మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఏంటంటే తొందరపడి ఒక ఇఫేరియాతో ఎంటర్ అయితే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ 400 టన్లో చాలామంది పొజిషన్లు తీసుకున్నారు, తగ్గే అవకాశం ఉందని చెప్తున్నా కూడా ఇవాళ రోజున మన 360కి అవైలబుల్ అయిపోయింది 1 మంత్లోనే. సో జాగ్రత్త గమనిస్తూ మార్కెట్ కరెక్షన్స్లో ప్రైస్ ఇప్పుడున్న దాని మీద మినిమం ఒక 5% ఫాలో అయినప్పుడే ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయటం బెటర్ అండి. సార్ ఫిన్టెక్ కరెంట్ ప్రైస్లో హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు అండి. ఇప్పటికే ఉన్న షేర్లు అయితే అమ్మకండి.
నెక్స్ట్ కాలర్ గణేష్ చేస్తున్నారు. గణేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవిరావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. నజడాక్ షేరు 370లో కొనేసాను సార్. అక్కడ నుంచి 2700కి పడిపోయింది. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఏంటి? నజగాన్ డాక్ లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా హోల్డ్ చేయదగిన షేర్ అండి. ఏంటంటే టెంపరీగా వచ్చేటువంటి హాట్స్పాట్ల గురించి భయపడకుండా ఎవరైతే కనీసం ఒక 2-3 ఏళ్ళు హోల్డ్ చేసే ఆలోచన ఉంటుందో వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ తగ్గిన ప్రతిసారి కూడా మరి కొద్ది క్వాంటిటీలని యాడ్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చండి. ఇది లాంగ్ టర్మ్కి ఖచ్చితంగా హోల్డ్ చేయదగినటువంటి మంచి కంపెనీ అండి. నెక్స్ట్ కాలర్ సురేంద్ర బాబు చేస్తున్నారు. సురేంద్ర బాబు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ కెనరా బ్యాంక్ సార్. ఓకే, కెనరా బ్యాంక్, ఇంకోటి క్రిజాక్ షేర్ సార్. కెనరా బ్యాంక్ ఏంటంటే మీరు హోల్డ్ చేస్తున్నారా, ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారా? హోల్డ్ చేస్తున్నాం సార్ 128 నుండి. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి ప్రాఫిట్ తీసుకోవటం మంచిదండి. కరెంట్ రేట్లో తీసుకుని మళ్ళీ తగ్గినప్పుడు ఫ్రెష్ ఎంట్రీకి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కెనరా బ్యాంక్ 90 రూపీస్ నుంచి పెరుగుతూ వచ్చింది. ఇక్కడి నుంచి అప్ సైడ్ పాసిబిలిటీస్ కొద్దిగానే ఉంటాయి, అలాగే డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంది. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఏ కారణం చేత తగ్గినప్పుడు ఇంకొకసారి ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ సార్ శోభా గురించి అడుగుతున్నారు, అలాగే శ్రీరామ్ గురించి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. శోభా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. లేకపోతే శ్రీరామ్ ఫైనాన్స్ విషయానికి వస్తే శ్రీరామ్ ఫైనాన్స్ మీరు ఎంటర్ అయిన ప్రైస్ని బట్టి డెసిషన్ ఉంటుంది. అంటే సమ్వేర్ 600-650లో ఎంటర్ అయి ఉంటే మాత్రం కరెంట్ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి. బుక్ చేసుకుని మళ్ళీ తగ్గినప్పుడు ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి. రావు గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి సార్. నాకు ఒక 2 స్టాక్స్ చెప్పండి. తేజస్ నెట్వర్క్ 650లో ఒక 2000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. ఓకే. 400 రూపీస్లో భారత్ ఎలక్ట్రానిక్స్ ఒక 5000 మేము హోల్డ్ చేస్తున్నాం సార్. ఇవి లాంగ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా ఉంటాయి చెప్పండి. తేజస్ ఏమైనా నేను యావరేజ్ చేసుకోవచ్చు? తేజస్ నెట్వర్క్ మీరు ఇప్పుడు కరెంట్ రేట్లు అయితే యావరేజ్ చేయకండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా మోర్ దెన్ 50 రూపీస్ ఫాల్ అయితే మాత్రమే మీరు యావరేజ్ చేయండి, కానీ ఈ రేట్లు అయితే యావరేజ్ చేయకండి. లేకపోతే బిఎల్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ షేర్లు మీరు హోల్డ్ చేయండి. బిఎల్ కనుక ఏ కారణం చేతన కానీ బిలో 400కి వస్తాయి, అంటే ఇవాళ కూడా కొద్దిగా తగ్గటం చూసాం మనం. మామూలుగా 428 రాక్ కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు అరౌండ్ 420, 419, 418 ఇట్లా ట్రేడ్ అవుతుంది. ఇది బిలో 400కి వస్తే కనుక మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. అయితే మినిమం 1 ఇయర్ హోల్డింగ్ ఆలోచనతోటే బిఎల్ని హోల్డ్ చేస్తే డెఫినెట్గా ప్రయోజనం ఉంటుంది. పేషెన్స్తో ఉంటే బిఎల్ విషయంలో ఏ రకమైన ఇబ్బంది ఉండదండి. లాంగ్ టర్మ్లో కూడా మంచి రిటర్నే వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే తేజస్ నెట్వర్క్ను మాత్రం మీరు కేర్ఫుల్గా గమనిస్తూ ఉండండి. ఫర్దర్గా మాత్రం కరెంట్ రేట్లో యాడ్ చేయకండి, ఇంకా తగ్గినప్పుడే యాడ్ చేసే విషయం పరిశీలించవచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ టాటా కెమికల్స్ గురించి సార్ లాస్ట్ లో నేను. ఓకే, అయితే టాటా కెమికల్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి క్విక్గా ప్రైస్ రికవరీ అవ్వకపోవచ్చు అండి. మన మార్కెట్ మొమెంటం గారా చూస్తుంటే చాలా స్లో మొమెంటమే ఉంది. మీరు ఏదన్నా ఒక 2 ఇయర్స్ హోల్డింగ్ ఆలోచన ఉంటే హోల్డ్ చేయండి, లేకపోతే కనుక మార్కెట్లో ఏ కాస్త అయినా కానీ రైజ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయడం బెటర్ అండి టాటా కెమికల్స్ విషయంలో. సార్ ఇంతకుముందు కాల్ అడిగింది హైడెల్బర్గ్ సిమెంట్. ఓకే, హైడెల్బర్గ్ సిమెంట్ లాంగ్ టర్మ్ ఆలోచన అయితే హోల్డ్ చేయొచ్చు అండి డెఫినెట్ కరెంట్ ప్రైస్లో. నెక్స్ట్ కాలర్ హరినాథ్ చేస్తున్నారు. హరినాథ్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. సార్ నమస్కారం సార్. మేము ఎల్ఎన్ బ్యారీస్ పవర్ మ్యాక్ తీసుకున్నాము, అవి చాలా లాస్ట్ లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా? ఇవి ఇక్కడి నుంచి కూడా తొందరగా రికవర్ అయ్యడం అయితే కష్టమేనండి. మీకు మార్కెట్లో కాస్త రైజ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి అక్కడి నుంచి ఏదైనా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీ ఏంటంటే మీరు ఎన్టీపీసీ, టాటా పవర్ ఇటువంటి వాటి వైపు చూడటమే బెటర్ అండి. ఈ మార్కెట్ కాస్త రైజ్ అయినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. సార్ ఐఓబి, జొమాటో కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఐఓబి డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఆలోచనతో కొనొచ్చండి. అలాగే జొమాటో కూడా చాలా బ్రోకరేజెస్ దీనికి 400+ ప్రైస్ టార్గెట్గా ఇవ్వడం జరిగింది, 1 ఇయర్ ప్రైస్ టార్గెట్. సో ఇప్పుడు జొమాటో కంపెనీ పేరు మరి ఎటర్నల్గా ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీలో మీరు కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్